రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సూర్యాపేట పట్టణంలో మేడే సందర్భంగా కార్మిక జెండా ఎగరేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నారని, రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ ఇష్టమని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారని, ఒక మంచి పని చేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇక కేసీఆర్ నోటి వెంట రేవంత్ రెడ్డి పేరు వచ్చినా భయమే రాకుండా భయపడుతున్నారని అన్నారు. తమ అధినేత గురించి కామెంట్ చేసేటోళ్ళకి బీఆర్ఎస్ రజోత్సవ సభ ఓ చెంపపెట్టులా నిర్వహించామని జగదీష్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే, కేసీఆర్ మాట్లాడకపోతే భయమే. కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి, లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించింది. ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా, మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో. ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. పాపం దాంట్లో రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఒక్కరి పేరే మాట్లాడాలి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుగ్ధ. కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు, ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్. ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఓట్లు వేసిరు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు. తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన ఎప్పటికుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే